రైట్. విజ్ఞాన్ గారు, ఇంతకుముందు మనం 'ధురంధర్ 2' గురించి మాట్లాడాం. సో అయితే ఇప్పుడు మార్చిలో 'ధురంధర్ 2' వస్తుంది. కానీ మార్చిలో 'పెద్ది' కూడా రిలీజ్ అవుతుంది అన్నారు. కానీ ఇప్పుడు అది పోస్ట్‌పోన్ అవుతుంది అంటూ కూడా వినిపిస్తుంది. నెక్స్ట్ 'ఉస్తాద్ భగత్ సింగ్' వస్తుంది అంటున్నారు. మరి ఆ మూవీపై కూడా క్లారిటీ లేదు. యాక్చువల్‌గా సమ్మర్ అంటే డెఫినెట్‌గా ఇండస్ట్రీ బాగా ఉపయోగించుకుంటారు. హాలిడేస్ ఉంటాయి స్టూడెంట్స్ అందరికీ కూడా, మంచి పెద్ద సినిమాలు రిలీజ్ చేయడానికి. సంక్రాంతి తర్వాత మంచి స్కోప్ ఉంటుంది డేట్స్ లాక్ చేసుకోవడానికి. బట్ ఇప్పుడు ఈ సమ్మర్కి తెలుగు ఇండస్ట్రీ నుంచి పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం కష్టమే అన్నట్టుగా వినిపిస్తుంది. ఎందుకని? రీజన్ చెప్పనా, ఒకప్పుడు తెలుగు నుంచి సౌత్ నుంచి కన్నడో లేక తమిళ నుంచో తెలుగు నుంచో సినిమాలు వస్తుంటే ఆ పైన సగం అంతా భయపడేది. మనకు సినిమాలు లేవు, వాళ్ళు వచ్చి పాన్ ఇండియా లెవెల్లో ఉన్న డబ్బులన్నీ పట్టుకొని వెళ్ళిపోతున్నారు, అట్లా భయపడేది. 'ధురంధర్' అనే ఒక సినిమా వచ్చిన తర్వాత తలరాతలు మారిపోయాయి. బాలీవుడ్ కూడా మేము ఇంకా భయపెట్టే స్థాయిలోనే ఉన్నాము, ఏమాత్రం తగ్గలేదు అని నిరూపించుకుంది ఆ సినిమా. అది కంటిన్యూ అయితే బాగుంటుంది అనుకున్నాం. అనుకునే లోపే పెద్ద సర్ప్రైజ్, నెక్స్ట్ మంతే మళ్ళీ రిలీజ్ పార్ట్ 2. చూడు ఎంత ధైర్యమో. అండ్ పైగా పాజిటివ్ టాక్ ఉంది, దాన్ని ఇప్పుడే యూటిలైజ్ చేసుకోవాలి. జనరల్గా ఒక సినిమాకి పార్ట్ 1 2 3 వస్తుంది అప్పటికి. కానీ ఇది అట్లా కాకుండా ఇమీడియట్గా ఆ ఫ్లేవర్ని ఎక్కడ దించకుండా కొంచెం నీట్గా ప్లాన్ చేసుకొని నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చేస్తున్నారు. ప్రూవ్డ్ మూవీ కాబట్టి ఇలాంటివి పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంటే ఆల్రెడీ విత్ పాజిటివ్ టాక్, డిస్ట్రిబ్యూటర్లో ఎగ్జిబిటర్స్లో ఒక ఉత్సాహం ఉంటుంది. అట్లాంటి సినిమాలు వచ్చేటప్పుడు మిగతా పెద్ద సినిమాలు కొంచెం వాయిదా వేసుకోవడమే బెటర్, సేఫ్. బికాజ్ ఇదేమైనా సంక్రాంతి రిలీజా, ఎంత పని కట్టుకొని ఇరుక్కొని ఎంత వచ్చినా పర్లేదులే అనుకొని సాటిస్ఫై అవ్వడానికి సంక్రాంతి రిలీజ్ కాదు కదా. అంటే ఒక బాలీవుడ్ రీమేక్ మూవీకి మన తెలుగు సినిమాకి అంత కంపారిజన్ చేసుకుంటారా? పుష్ప వాళ్ళు చూడలేదా పాపం, కార్తికేయ 2 వాళ్ళు చూడలేదా? చూసారంటే ప్రతి దాంట్లో మనమే ఏ హీరో మార్కెట్ ఆ హీరో ఉంటుంది, ఏ స్టేట్ లో ఉండే మార్కెట్ ఆ స్టేట్ లో ఉంటుంది కదా. సో ఇక్కడ ఎందుకు మార్కెట్ గురించి మాట్లాడితే, కార్తికేయ సినిమాలో సిద్ధార్థకి అసలు బాలీవుడ్లో మార్కెట్ ఉందన్న విషయం ఆయనకు కూడా తెలియదు. ఆ ప్రింట్ అక్కడికి వెళ్ళి 3000 4000 ప్రింట్లు వేశారు. నిఖిల్ సినిమా. మరి అది చూడు, మనకు తెలియదు. మార్కెట్ కాదు మాట్లాడేది, సినిమా మాట్లాడుతుంది. మార్కెట్ పోయింది, నువ్వు పేరు ముందే తగిలించుకోవాలి. ఆ స్టారు ఈ స్టార్ ఇంకేదో స్టారు అని చుక్కలు చూపిస్తారు ప్రొడ్యూసర్లకి. నువ్వు ఎవడైతే స్టార్ని తీసుకున్నావో కంటెంట్ మాట్లాడుతుంది ఎప్పుడైనా సరే. మార్కెట్లు ఈ రోజుల్లో ఎవరికీ లేవు, సింపుల్గా చెప్పాలి అంటే. సినిమా వస్తుంది అంటే ఆ సినిమాలో సబ్జెక్ట్ ఉంది, ఆల్రెడీ పార్ట్ 1 హిట్ అయిందంటే పార్ట్ 2లో ఇంకేదో ఉంటుంది అని సినిమాలు మాట్లాడతాయి. ఈ మధ్య ఎవరు కూడా స్టార్లు మాట్లాడట్లా, వాళ్ళకి ఎవరికి మార్కెట్లు లేవు. మార్కెట్ నాకు తెలిసి ఇప్పుడు ఎవరికి మార్కెట్ లేదు, ఓన్లీ కంటెంట్ మాత్రమే మాట్లాడుతుంది. కంటెంట్ అంతే. సినిమాలో దమ్ముందా? కోర్టులో ఎవరికి మార్కెట్ ఉంది? ప్రొడ్యూసర్కి ఉంది కొద్ది గొప్ప. యాజ్ ఎ ప్రొడ్యూసర్ తెర మీద ఎవరికి ఉంది మార్కెట్? చూడు ఎంత పెద్ద హిట్. అట్లా సినిమాలే మాట్లాడతాయండి. ఇవి స్టార్లు గీళ్ళు అంతా తొక్కతోలు, తోటకూర కబుర్లు ఇవన్నీ. నాని ప్యారడైజ్ మూవీ రిలీజ్ అవ్వాలి, కానీ అక్కడ ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వలేదు, షూట్ కంప్లీట్ అవ్వలేదు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఏదో సంథింగ్ జరుగుతూనే ఉంది, దానివల్ల డిలే అవుతుంది. జూన్ జూలైలో రావచ్చు అంటున్నారు. పెద్ది మార్చి 27th అని డేట్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు 19th మేబీ 'ధురంధర్' వచ్చిన 27కి ఆయన వస్తాడు. 27కి వస్తే ప్రాబ్లం ఉండదు కదా, క్లాష్ కానీ. బాలీవుడ్ లో ఉంటే వీళ్ళు ప్రాబ్లం అని ఫీల్ అవ్వాలి. డబ్డ్ వెర్షన్ కాబట్టి దే ఆర్ హ్యాపీ, అట్లా ఏం ఉండదు. ఓకే, రైట్. కానీ మరి డిలేకి రీజన్స్ ఏంటి? ఇంకా డిలేకి రీజన్స్ ఏంటంటే ఈ మధ్య కాలంలో విఎఫ్ఎక్స్ వర్క్లు ఏవి మన చేతుల్లో ఉండట్లా. అంతెందుకు నిన్న విశ్వంబరకు కూడా సంబంధించి ప్రొడ్యూసర్ ఒక ఆయన చెప్పుకొచ్చాడు, మేము పార్ట్ 1 అదేంటిది ఫస్ట్ ఒక టీజర్ రిలీజ్ చేస్తే ఒక రెస్పాన్స్ వచ్చింది, జాగ్రత్త పడి ఇంకా తీయాలనుకుంటున్నాము, కొంచెం టైం పడుతుంది అని. రీజన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు విఎఫ్ఎక్స్ వాళ్ళు స్టార్ట్ చేసావు, 6 months పడింది అనుకోని, ఇంకో 6 months తర్వాత దీనికి మించిన అప్డేట్లు వస్తున్నాయి. అంటే ఐ మీన్ వెర్షన్స్, కొత్త వెర్షన్లు సాఫ్ట్వేర్లో డెవలప్మెంట్లో ఇంకా నెక్స్ట్ వెర్షన్లు వస్తున్నాయి. అప్పుడు దాంతో దీన్ని కంపేర్ చేస్తేనే అరే ఇది ఇంకొంచెం బెటర్మెంట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. టెక్నాలజీ డే బై డే ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి నీకు ఆ టైం, అండ్ అదే టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టే రాజమౌళి సినిమా వారణాసి తగ్గింది డ్యూరేషన్. లేకపోతే 3 ఏళ్ళు 4 ఏళ్ళు తీసుకునేవాడు కదా. డైరెక్ట్ రిలీజ్ డేట్ ఇచ్చేసాడు నీకు April 7th అని చెప్పేసి. ఎందుకు ఇచ్చేసాడు అంటే టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి వర్క్ కూడా ఈజీ అయిపోయింది.
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్కి ఎక్కువ టైం పట్టట్ల. Hmm. ఇంతకుముందు మనకు సిస్టంలో ఒక్కొక్క ఫ్రేమ్ రెండరింగ్కే ఓ రోజున్నర పడేది. ఇప్పుడు అప్డేట్ వెర్షన్స్ వచ్చాయి కదా, కాబట్టి ఎక్కువ జీబీలు ఇవన్నీ మంచిగా వచ్చేసరికి గబగబా వర్క్ అయిపోతున్నాయి. మన ఎడిటర్లకు కూడా అడుగు, వాళ్ళు కూడా గ్రాఫిక్ కార్డ్ పెంచండి, అది పెంచండి, ఇది పెంచండి అంటుంటారు మనల్ని. సో ఒకప్పటి వెర్షన్ కంటే ఇప్పుడు ఏంటంటే వర్క్ చాలా ఫాస్ట్ స్పీడప్ అయింది. దానికి తగ్గ టెక్నాలజీ కూడా బయట వచ్చింది. ఏఐ స్టూడియోలు వచ్చాయి. దిల్రాజే పెట్టాడు ఏఐ స్టూడియో, అన్నపూర్ణలోనూ తెచ్చారు. ఇట్లా ఏఐ స్టూడియోలు ఇవన్నీ వచ్చేసరికి వర్క్ ఫాస్ట్ అవుతుంది, స్పీడప్ అవుతుంది, క్వాలిటీ పెరుగుతూ ఉంది. ఓకే. అండ్ కొంతమంది ఏంటంటే ఇంకా ఏదో కావాలి క్రియేటివ్గా థింక్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నా సినిమా ఇదే, గ్రాఫిక్ వర్షన్ వచ్చింది, అరే ఎట్లా ఇది వచ్చింది కదా, దీంట్లో ఇంకా ఇవి కూడా ఉంటే బాగుండని కొత్త థాట్ వస్తుంది ఆయనకి. దాన్ని మళ్ళీ అక్కడికి ఇస్తే ఇంకేదో ఉంటుంది. అట్లా టైం జరుగుతూ ఉంటుంది. బట్ అదేం లేదు, కొన్ని సినిమాలు ఇప్పుడు నాని సినిమాకి విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఆ జడల్ క్యారెక్టర్ లుక్ అవన్నీ చూసాం కదా మనం ఆ టైంలో. అండ్ హైదరాబాద్ లోగో ఉంది, బాగా గమనించు. అప్పట్లో హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కడో జరిగిన స్టోరీ ఇది. మరి వీళ్ళు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. బంజారా హిల్స్లో ఉండే బంజారాస్ అని ఒక టాక్ వచ్చింది, వాళ్ళు ఒక కథ కూడా తెలియదు. సో అట్లా అనుకుంటే దీనికి ఆ వర్క్ ఎక్కువ ఉంటుంది. గ్రీన్ మ్యాట్ వర్క్లు ఎక్కువ ఉంటాయి, బ్లూ మ్యాట్ వర్క్లు ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా చేసేవాళ్ళు ఇప్పుడు నువ్వు పోనీ సరే ఇక్కడే చేస్తున్నారు అనుకో, ఇప్పుడు నేను చెప్పిన స్టూడియోలలో నీకు పని త్వరగా అవుతుంది. ఎందుకంటే పొద్దున్నేస్తే సాయంత్రం వెళ్ళి తెచ్చుకుంటావు. వీళ్ళు అవి పట్టుకొని బెంగళూరు వెళ్తారు, ముంబై వెళ్తారు, కాలిఫోర్నియా పోయి వస్తున్నారు, మరి టైం అవుతుంది కదా. అండ్ వాళ్ళు కూడా ఖాళీగా ఉంటారు, నువ్వు ఎప్పుడు వస్తే నీకు చేసిస్తాను, వాళ్ళ దగ్గర 100 సినిమాలు వస్తాయి. సో టైం పడుతుంది. ఓకే, రైట్. ఇది మరి సమ్మర్లో పెద్ద కానీ ఉస్తాద్ భగత్ సింగ్ కానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందా? మేబీ రిలీజ్ అయితే ఇప్పుడు వీటి ముందు ఉన్న టార్గెట్ దురంధర్ 2 అవుతాయా, లేదు అంటే పుష్ప, బాహుబలి ఇవే టార్గెట్గా మనం మార్కెట్ గురించి మాట్లాడాల్సి వస్తుంది? ఏ సినిమా అయినా తీస్తున్నారు అంటే ఏదో రోజు రిలీజ్ చేయాలి, వాళ్ళకి నచ్చినప్పుడు రిలీజ్ చేసుకుంటారు. ఏ ప్రొడ్యూసర్ అయినా ఎక్కువ సంపాదించుకోవాలి అంటే సోలోగా రావాలని అనుకుంటాడు, వితౌట్ కాంపిటీషన్. ఓ వారం ముందు ఓ వారం తర్వాత ఏవీ లేకుండా మనమే ఓ 10 రోజుల్లో 2 వారాల్లో ఉండేలాగా వస్తే ఎక్కువ సంపాదించుకోవచ్చు అన్న ఆశతోనే ఉంటారు. అన్ని బిజినెస్లే కదా ఇవి. సో వాళ్ళు అనుకున్న నిర్ణీత టైంలో వస్తే ఎక్కువ సంపాదించుకుంటారు. లేదు ఈ గ్యాప్లో కాంపిటీషన్తో వాళ్ళు వీళ్ళు ఉన్నారంటే కొంచెం తక్కువ సంపాదించుకుంటారు, అంతే తేడా. ఓకే. నెక్స్ట్ రిలీజ్ అవ్వబోయే సినిమాల్లో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మళ్ళీ ఒక బెంచ్ మార్క్ ఏదైనా కలెక్షన్స్ పరంగా కానీ ఇండస్ట్రీ టాక్ పరంగా కానీ ఈ మూవీ డెఫినెట్గా ఒక మార్క్ సెట్ చేస్తుంది అనిపించిన మూవీ ఏంటి మీకు ఇప్పుడు? ఇప్పుడు నెక్స్ట్ మనం ఎదురు చూసే సినిమాలలో మొన్న మంచు మనోజ్ రిలీజ్ చేశాడా, రెడ్డి, డేవిడ్ రెడ్డి, అది పేలుద్ది. నాని ప్యారడైస్ ఖచ్చితంగా పేలుద్ది, డౌటే లేదు. బికాస్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమాలు ఇవన్నీ కూడా. వేణు ఎల్లమ్మ సినిమా ఉంది, ఎదురు చూసే సినిమా అందరూ. ఇంకా ఉన్నాయి మంచి మంచి సినిమాలు ఉన్నాయి. నాగార్జున గారి 100 సినిమా ఉంది, అవునా. నెక్స్ట్ మళ్ళీ అఖిల్ లెనిన్ ఉంది ఎదురు చూసే సినిమాలలో. ఇంకా పోళ్ళన్ని సినిమాలు ఉన్నాయి. సో ఓకే, నాట్ బ్యాడ్. ఇంకా నేను ఆతృతగా ఎదురు చూడడానికి నేను సంగీతం శ్రీనివాసరావు గారి ప్రాజెక్ట్ నాగశ్విన్ది. అండ్ అట్లా కల్కి పార్ట్ 2లు ఉన్నాయి, కొన్ని సీక్వెల్ ఉన్నాయి. పుష్ప 3 ర్యాంపేజ్ గారు ఎప్పటికో వస్తుందిలే, తర్వాత సంగతి. అట్లీ పుష్ప మన బన్నీ కాంబినేషన్ సినిమా ఉంది. లోకేష్ కనకరాజ్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశాడు. ఇకపోతే నెక్స్ట్ వారణాసి కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఎదురు చూసే సినిమాలు బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.